హాయ్ అండి. టమాటో పచ్చడి ఇడ్లీలోకి దోశలకి ఎంతో బాగుంటుంది. దాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు 3 టమాటోస్, కొద్దిగా ఉద్దిపప్పు, ఎండుమిర్చి, నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా, కొత్తిమీర, పచ్చి కొబ్బరి. ఇప్పుడు ఈ టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఉద్దిపప్పుని దోరగా వేయించుకుందామండి. ఉద్దిపప్పు కొద్దిగా దోరగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని ఇందులోని కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చిని వేయించుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చిని దోరగా వేయించుకుందామండి. ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరి వేసి వేయించుకుందాం. పచ్చి కొబ్బరిని ఇలాగ కొద్దిగా వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీరను కూడా వేసి ఒకసారి వేయించి పెట్టుకుందాం. కొత్తిమీర కొద్దిగా రోస్ట్ అవుతే చాలు. ఓకే అండి, ఇప్పుడు దీన్ని ఒక కప్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు పెనంలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకుందాం. ఇది కూడా బాగా మగ్గాలండి. ఒక 2 minutes మగ్గితే చాలు ఈ టమాటోస్ని. టమాటోస్ మగ్గాయండి. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి 1 నిమిషం పాటు మగ్గనిద్దాము. చింతపండు టమాటో బాగా మగ్గింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాం. ఆ టమాటో చల్లగా అయ్యే లోపల పోపు పెట్టుకోవడానికి రెడీ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు వేయండి, జీలకర్ర ఆవాలు వేయండి. ఒక ఎండుమిర్చి, స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఇంగువ.